Hello everyone. Today we are discussing about Article 15, that is discrimination. Last వీడియోలో మనం ఆర్టికల్ 14 దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ గురించి డీటెయిల్గా ఇన్ సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఆర్టికల్ 15 అంటే ఏమి, దానిలో సబ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి, అసలు రిజర్వేషన్స్ ఆర్టికల్ 15 కిందకు వస్తాయా లేదా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిమినేషన్ అంటే ఏమి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఉంది. సో ఇక్కడికి హిందూ రిలీజన్ పీపుల్, ముస్లిం రిలీజన్ పీపుల్ అండ్ క్రిస్టియన్ రిలీజన్ పీపుల్, సో 3 పీపుల్స్ అడ్మిషన్ కోసం వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సో మేము పలానా రిలీజియన్కి అడ్మిషన్ ఇవ్వము, పలానా పర్సన్కి అడ్మిషన్ ఇవ్వమని డిస్క్రిమినేట్ చేస్తున్నాయి. సో ఇలా డిస్క్రిమినేట్ చేస్తే మనం ఆ టైంలో ఏం చేయాలి, అసలు మన కాన్స్టిట్యూషన్ అనేది ఏమి చెప్తుంది అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 డీల్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సెంట్రైన్ గ్రౌండ్స్. సో సెంట్రైన్ గ్రౌండ్స్ అంటే నేను ఈ వీడియోలో చెప్తాను ఆ గ్రౌండ్స్ ఏమేమి అని. బట్ ఆర్టికల్ 15 ఓన్లీ అవైలబుల్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. యాక్చువల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటివి సిటిజన్ ప్లస్ ఫారినర్కి ఇద్దరికీ ఉంటాయి. బట్ ఓన్లీ సిటిజన్స్కి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 15, 16, 19, 29, 30. సో ఈ 5 ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. అందులో ఒకటి ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15లో సబ్ క్లాస్ 1 దట్ ఈస్ స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు నేను రిలీజన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఆ రిలీజన్ కాకుండా రేస్ కానీ, రేస్ అంటే బ్లాక్గా ఉండడం, వైట్గా ఉండడం, దాన్ని రేస్ అంటారు. రేస్ కానీ, క్యాస్ట్ బేస్ చేసుకొని కానీ, జెండర్ ఫీమేల్ మేల్ బేస్ చేసుకొని కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే నువ్వు నార్త్ ఇండియన్, నువ్వు సౌత్ ఇండియన్ బేస్ చేసుకొని ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎనీ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డిస్క్రిమినేట్ చేయకూడదు అనే దాని గురించి ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ ఏ డీల్ చేస్తుంది. సో ఓన్లీ రిలీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఎక్సెప్ట్ దిస్ డిస్క్రిమినేషన్ ఇన్ అనదర్ గ్రౌండ్స్ నాట్ ప్రొహిబిటెడ్. ఒకవేళ డిస్క్రిమినేట్ చేసినా కానీ కాన్స్టిట్యూషన్ దానికి ఆన్సర్బుల్ కాదు. 15 సబ్ క్లాస్ 2 డీల్స్ అబౌట్ 2 పార్ట్స్. 1 పార్ట్ వచ్చేసి అప్లికేబుల్ ఓన్లీ స్టేట్. ఓన్లీ స్టేట్ అంటే మన గవర్నమెంట్ అనమాట. నేను మీకు స్టేట్ గురించి ఆర్టికల్ 12లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ వాచ్. సో అప్లైడ్ ఫర్ ఓన్లీ స్టేట్ అంటే స్టేట్ ఎక్కడెక్కడ డిస్క్రిమినేట్ చేయకూడదు. యాక్సెస్ టు ద షాప్స్, షాప్స్కి యాక్సెస్ ఇవ్వడం, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. సో పబ్లిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్లేస్లో కూడా స్టేట్ డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరినీ ఈక్వల్గా చూడాలి. సో సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే అప్లైడ్ ఫర్ బోత్ స్టేట్ అండ్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ పర్సన్స్కి అండ్ ప్రైవేట్ పర్సన్స్కి ఇది డీల్ చేస్తుంది. సో వాళ్ళు ఎక్కడెక్కడ డిస్క్రిమినేట్ చేయకూడదంటే యూస్ ఆఫ్ వాల్స్ అంటే బోర్వెల్స్ ఉంటాయి, మనకి బావి ఉంటాయి. సో దీన్ని ఇక్కడ డిస్క్రిమినేట్ చేయకూడదు. ట్యాంక్స్, బాతింగ్ ఘాట్స్, పబ్లిక్ రోడ్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ మెయింటెనెన్స్ ఓన్లీ ఆర్ పార్ట్లీ బై స్టేట్ ఫండ్, గవర్నమెంట్ ఫండెడ్, డెడికేటెడ్ టు ద యూజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సో గవర్నమెంట్ ఫండ్ ఇస్తున్నటువంటి, గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఎనీ పబ్లిక్ ప్లేసెస్లో సిటిజన్ని డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరినీ ఈక్వల్గా చూడాలి. నెక్స్ట్ ఎక్సెప్షన్స్. సో ఆర్టికల్ 15(1), 15(2) అర్థమైంది కదా. నెక్స్ట్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీ, ఎస్సీ, ఉమెన్స్ ఉన్నారు. సో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి కొన్ని మార్కులు తక్కువ వచ్చినా కానీ వాళ్ళకి జాబ్స్ ఈజీగా వస్తుంది. సో అసలు ఇది ఎందుకు పెట్టారనే దాని గురించి ఒకసారి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్సెప్షన్స్లో ఫస్ట్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 స్పెషల్ ప్రొవిజన్స్ టు ద ఉమెన్ అండ్ చిల్డ్రన్స్. సో ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అని ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేశారంటే దే ఆర్ వల్నరబుల్స్. సో వాళ్ళు ఎంపవర్ చేయడానికి ఇలాంటి స్పెషల్ ఆర్టికల్స్ ఉన్నాయి. దట్ ఈస్ సీట్ రిజర్వేషన్, ఉమెన్కి సీట్ రిజర్వేషన్ ఇవ్వడం కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్స్. ఎందుకు సీట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి? టు ఎంపవర్ ద ఉమెన్స్ అంటే మెన్తో ఈక్వల్గా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకోకుండా ఉండడానికి ఎంపవర్ చేస్తున్నారు. సో ఇది ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 డీల్ చేస్తుంది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 డీల్స్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ దట్ ఈస్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో దీన్ని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా యాడ్ చేశారు.
ఇది కాన్స్టిట్యూషన్ రూపొందించినప్పుడు ఇది ఆర్టికల్స్లో లేదు. సో దీన్ని తర్వాత యాడ్ చేశారు. అసలు ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు హిస్టారికల్గా బ్యాక్వర్డ్ అంటే తక్కువ ఎడ్యుకేషన్ పరంగా కానీ సోషల్ పరంగా కానీ డిస్క్రిమినేట్ అనుభవిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని ట్రైబల్ పీపుల్స్ ఐసోలేషన్గా మౌంటైన్ రీజన్స్లో ఉంటారు. బట్ మెయిన్ స్ట్రీమ్తో పోల్చుకుంటే వాళ్ళకి టెక్నాలజీ కానీ తక్కువ ఉంటుంది, సోషల్ అవేర్నెస్ తక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో వాళ్ళు డిస్క్రిమినేట్ అనుభవిస్తున్నారు. సో వాళ్ళని ఎంపవర్ చేయడానికి సో ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎంపవర్ చేయడం కానీ చేస్తారు. దీన్ని ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 డీల్ చేస్తుంది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 డీల్స్ అబౌట్ రిజర్వేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రజెంట్ కరెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్ రిజర్వేషన్స్ ఎందుకు అని. సో ఆ రిజర్వేషన్స్ 15 సబ్ క్లాస్ 3 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్తుంది. ఇది 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2005లో యాడ్ చేశారు. అసలు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వాలంటే, సో ఇంతకుముందు నేను రీజన్ చెప్పా ఎందుకు వాళ్ళు బ్యాక్వర్డ్ అని పిలుస్తారని. సో ఆ బ్యాక్వర్డ్ పీపుల్ని ఎంపవర్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. సో ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు, మెయిన్ స్ట్రీమ్తో కలిసిపోతారు. సో దీని ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్తో కలపాలంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి. సో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి క్వాలిటీ అఫోర్డబుల్గా దొరికిద్ది. సో దీని ద్వారా రిజర్వేషన్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 అప్లైడ్ ఫర్ అలౌడ్ ఇన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్. ఏం లేదు, ఇది ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అప్లై అయ్యిద్ది. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఫండెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ కొన్ని ఫండ్ ఇస్తూ ఉంటుంది. సో ఏవైతే ఫండ్స్ తీసుకుంటున్నాయో అవి కూడా సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి. బట్ ఎక్సెప్ట్ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మైనార్టీస్ అంటే ఎవరెవరు? అదర్ దాన్ హిందూస్ కమ్స్ అండర్ ద మైనార్టీ లిస్ట్ అనమాట. సో వీరి ఇన్స్టిట్యూషన్స్కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసే అవసరం లేదు. దాన్ని ఆర్టికల్ 30 డీల్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 దట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. సో ఇది రీసెంట్గా మనకి 2019లో ఇంట్రొడ్యూస్ చేశారు అకార్డింగ్ టు ద 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇదేం చెప్తుందంటే, ప్రొవైడ్ 10% రిజర్వేషన్స్ ఫర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. అంటే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా వాళ్ళకి బట్ వాళ్ళు సోషల్గా ఎకనామికల్గా వీక్గా ఉంటే సో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట 10%. సో దిస్ ఈస్ డీల్స్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ 15 దట్ ఈస్ డిస్క్రిమినేషన్. ఐ హోప్ అందరికీ అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నా. సో మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.